మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. న్యాయాధిపతులు 11వ అధ్యాయం. ఆ తల్లిగారు చెప్పినటువంటి మాట మీకు వినిపిస్తున్నాను. ఏమందంటే 36వ వచనం. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. క్లుప్తంగా చెప్తున్నాను. ఏమన్నది తల్లి? ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. చెప్పండమ్మా, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. మనమైతే ఏమంటామంటే, నన్ను అడిగిచ్చావా నువ్వు? మనం ఏమంటామండి? మమ్మల్ని అడిగి చేసావా, మమ్మల్ని అడిగి చెప్పావా, మమ్మల్ని అడిగి నువ్వు మాట ఇచ్చావా అంటాం కదండి. అంటాం మనం ఏమంటామంటే, నన్ను అడిగిచ్చావా మాట. ఈ గిలాదు చిన్నది అంటూ ఉంది. ఆమె యోప్తా కుమార్తె. అంటే మనం మొక్కుకునేది ఏదైనా జరగాలన్నప్పుడు ఏం చేస్తామంటే, తాహాతుకి మించి మొక్కుకుంటాం. తాహాతుకు తగ్గట్టే ఇవ్వాలి కదండి. ఆ మొక్కు మన తాహాతుకు తగ్గట్టే మొక్కుకోవాలి. ఇతను ఏం చెప్పాడు? నేను అమోరీయుల మీద విజయము తీసుకుని వస్తే, నాకు ముందు ఏది ఎదురుగా వస్తే దాన్ని నీకు అర్పణగా ఇస్తానన్నాడు యోప్తా. అయితే ఎప్పుడైతే మొక్కుకున్నాడో ఆమె చాలా చక్కగా సంగీతంతో బయలుదేరి వస్తుంది. మొట్టమొదట ఎదురొచ్చింది ఎవరు? గిలాదు కుమార్తె, యోప్తా కుమార్తె వస్తుంది. తాళలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తల్లడిల్లిపోయినని వ్రాయబడింది. తల్లడిల్లిపోయాడట. ఎవరిని వాళ్ళు ఇప్పుడు తన కుమార్తెని చంపుకోవాలి. అప్పుడు ఆ బాధ చూసి ఆ చిన్నది అనే మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఏమన్నది? ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. ఈ మాట మన హృదయాల్ని తాకాలండి. యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. దేవుని మాట. నేను ఎప్పుడు చెప్తాను, ఈ నా మాట చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతిని పోలి ఉన్న. ఆ ఇంటి మీద బలమైనటువంటి తాకిడి, వరద వస్తుందండి, వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, అయినను దానిని పునాది బండ మీద నిలవబడి. అది ఆ బండ యేసు అనే బండ, క్రీస్తు అనే బండ. తండ్రి, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. నువ్వు దేవునికి మొక్కుకున్నావా తండ్రి? ఎందుకు భయపడతావు? భయపడద్దు, చింతపడద్దు, ఏడవద్దు, నువ్వు తొందరపడద్దు. ఏం చెప్తుంది? ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువైన అమ్మోరీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో చెప్పిన తర్వాత 2 నెలలు పర్మిషన్ అడుగుతుంది అనుకోండి, అది వేరే సంగతి. తన ప్రార్థన చేసి వస్తానయ్యా, ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని, ఇదిగో నా కన్యత్వం నిరూపించుకుని వస్తాను అని ఆమె దీక్ష చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ చిన్నది. ఎవరమ్మ ఈ పేరు? ఈమె ఎవరు? చిన్నది. ఏ పేరు? గిలాదు చిన్నది. అంటే మన పిల్లలకి నేను 3 చిన్నపిల్లల్ని చూపిస్తాను మీకు. ఇక్కడ ఎవరిని చూస్తాం? గిలాదు చిన్నది. రెండవది 2వ రాజుల గ్రంథం, 2వ రాజులు 5వ అధ్యాయం. మీరు ఎప్పుడు చూసేటటువంటి మాటే. 3వ వచనం, 5:3. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? ఈ చిన్నది ఎవరు? ఇశ్రాయేలు చిన్నది. బానిసగా పట్టబడింది. బానిసగా పట్టబడి ఆయన సైన్యాధిపతి. ఏం పేరు అమ్మ? ఆయన పేరు నయమాను. నయమాను ఇంట్లో ఉన్నది, బానిసగా ఉంది.
ఆమె అంట్లు తోముతుందో లేకపోతే ఇంకొక విధంగా వంట వండుతుందో వ్రాయబడలేదు, కానీ బానిసగా అక్కడ చిన్న బిడ్డ ఉందండి. ఆ చిన్న బిడ్డ తన యజమానుడు అంటుంది, యజమానుడిగా ఒప్పుకుంది. ఆ యజమానుడు సైన్యాధిపతి, కుష్ఠరోగం ఉంది, బట్టలు మార్చుకునేటప్పుడు చూసి ఉండొచ్చు బహుశా. భలే జరగాలి, ఇలాగే జరగాలి వీడికి, శత్రువుకి అని అనుకోలే. దేవుని ప్రేమ లోకాసువార్త 6:36 మనం చూస్తాం. ఆయన దుష్టుల ఎడలను, 2 కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు, ఆ చిన్నదానికి అర్థమైందండి ప్రభు యొక్క ప్రేమని. అయ్యో, నా యొక్క యజమానుడు, నా ఏలినవాడు ఎవరైనా షోమ్రోనులో ఉన్నాడు, ప్రవక్త అయినా, ఆ ప్రవక్త దగ్గర ఉండాలి. ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే, ఆ ప్రవక్త చెప్తే అనేకులకి స్వస్థత కలగడం చూసినటువంటి చిన్న బిడ్డ. మీరు ఆలోచించండి. ఇదిగో ఆ నయమాను కలిగినటువంటి కుష్ఠం తర్వాత మనకు తెలుసు 7 మార్లు మొలగడం. ఆ నయమా ప్రవక్త చెప్పినట్టు 7 మార్లు ములిగి పసిపిల్లవాని దేహం అయినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ చిన్న బిడ్డకి తను కష్టపడుతుందండి. బానిసకు ఉంది, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, కుటుంబం లేదు, దూరంగా ఉంది, తనది కాదు దేశం, అయినా కూడా ప్రభు పేటల ప్రేమను పెంచిందండి ఆ కుటుంబం. చిన్నది ఇశ్రాయేలు చిన్నది. మన చిన్నపిల్లలకి ప్రభు ప్రేమని నేర్పించేవారుగా ఉండాలి. ప్రభువు కోసం నిలబడే చిన్నదానిగా మనం గిలాదు చిన్నదాన్ని మనం చూస్తాం. చివరిగా ఇంకొక 3వ చిన్నదాని గురించి చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఆ రోజున మార్కు తల్లి అయినటువంటి మరి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఆల్ నైట్ ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన ఎవరి కోసం జరుగుతుందో తెలుసా? పేతురు వెనక్కి రావాలి, పేతురు చెరసాల నుంచి రావాలి. అయితే అందరూ దీక్షతో ప్రార్థన చేస్తున్నారు, పట్టుదలతో విసుగక ప్రార్థన చేస్తున్నారు. మరి రాత్రి అయ్యి ఉండొచ్చు బహుశా. అయితే తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే అందరూ ఎవరు పనుల్లో వారు ఉన్నారండి, ఎవరు ప్రార్థనలో వారు ఉన్నారు, మొత్తం మునిగిపోయి ఉన్నారు. ఆ తల్లి వెంటనే తలుపు దగ్గరికి వచ్చి పేతురు స్వరం విని అందరి దగ్గరికి వచ్చి తలుపు తీలే సంతోషంగా ప్రార్థనకి జవాబు వచ్చిందని అందరితో చెప్పడం మనం చూస్తాం. ఏం పేరు? ఆమె పేరు రోదే. ఆ రోదే అనే చిన్నది ఎక్కడికి వచ్చిందండి? ప్రార్థన జరిగే గుంపు దగ్గరికి వచ్చి, అమ్మా ప్రార్థనకి జవాబు దయచేశాడు. ఇదిగో పేతురు స్వరం వినగలిగిందండి, దైవజనుని యొక్క స్వరం వినగలిగింది, దేవుని యొక్క స్వరం ఆ చిన్న బిడ్డ వినగలుగుతుంది. అందరూ ఏమన్నారు తెలుసండి? పిచ్చిదానివి అన్నారు. మనం చేసేదేమో పేతురు గారు రావాలని ప్రార్థన చేస్తున్నారు, పేతురు గారు వచ్చేసారు, ప్రార్థనలకు జవాబు దయచేశాడు దేవుడు అంటే నువ్వు పిచ్చిదానివి అని అంటూ ఉన్నారు. అయితే రోదే అనే చిన్నది ఏముంటుంది తెలిసే? నేను చెప్పింది రూఢిగా, నేను చెప్పింది కరెక్ట్, నేను వింటూ ఉన్నాను. పేతురు వచ్చాడు. 3 చిన్నపిల్లల్ని చూస్తాం మనం. చిన్నది ఈరోజున అక్కడ వాక్యంలో, మూల వాక్యంలో ఏం చూస్తామంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకోడనని నిశ్చయముగా మీరు చిన్ని సహాయం అంటే చిన్నయే, పెద్దదేం అక్కర్లేదు. మనకి చాలా ఈ బైబిల్ గ్రంథంలో చిన్ని కానుకిచ్చాడు ఒక ఆయన. ఎంతమ్మా? 2 చేపలు 5 రొట్టెలు. ఎంతమందికి అండి? సుమారు 5,000 మంది పురుషులు అని వ్రాయబడింది. 5,000 ప్లస్ ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారో, పెద్దవారు ఉన్నారు. 2 చిన్ని చేపలు 5 రొట్టెలు. చిన్ని కానుకే దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆశీర్వదింపబడుతుందండి. ప్రభు కోసం చిన్ని ప్రయత్నాలు, చిన్ని ప్రార్థనలు, చిన్ని పాటలు, చిన్ని వాక్యం, చిన్ని పరిచర్య, చిన్నగా చీపురుతో క్లీన్ చేయడం, చిన్నగా పిల్లలకి మంచి బోధ చేయడం, ప్రార్థనలు చేయడం. చిన్ని ప్రార్థనలు చాలమ్మా. పెద్దగా పని చేయక్కర్లేదు ప్రభు. చిన్నవి ఇస్తే ఆయన మరిచిపోడు. గిన్నెడు చన్నీళ్ళు శిష్యుడని ఎవడు
ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకొనడు. చాలాసార్లు ఈ మాట మనం వింటాం, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవడు పరలోక రాజ్యంలో వెళ్ళడు, ప్రభు మాట చెప్పున చేసేటటువంటి వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ప్రభువా నీకెప్పుడు భోజనం పెట్టాం, నీకెప్పుడు నీళ్ళు ఇచ్చాం, నువ్వెప్పుడు ఆసుపత్రిలో ఉన్నావు, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు, నువ్వెప్పుడు పరదేశంగా ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేక ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం చెప్పాడు తెలుసు, ఈ చిన్నవాణిలో ఎవరమ్మా ఈ పక్కన ఉన్నారే వాడు పనికిరానోడు నాలంటాడు, వాడికి చిన్న ఉపకారం చేస్తే ఏం చెప్తున్నాడమ్మా, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకోవడం నిశ్చయముగా భగవంతుడు చెప్పే మాట, దేవుడు చెప్పేటటువంటి మాట, తప్పకుండా వాడు ఫలం పొందుతాడు, నేను బహుమతిస్తాను. ఇదిగో వాని క్రియలు చెప్పిన, నువ్వేమిత్తుదావు అదే పంటకు వస్తావు, నువ్వే విత్తనమిత్తుదావు అదే పంటకు వస్తావు, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు ఎలాగన ఆలోచన చేస్తున్నావు అదే ఆలోచన ప్రకారం కూడా నీకు కూడా చేయబడుతుంది. నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, మనుషులు ఎలాగన నీకు చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావో అలాగనే వారు కూడా నీ నుంచి వారు ఆసక్తి చూపిస్తున్నారు, అదే వారు నీ నుంచి ఆశపడుతున్నారు. కనుక నీవు కూడా అలా ప్రవర్తించాల్సమ్మా. నేను నాకు మంచిగా ఉండాలని నువ్వు అనుకుంటారు, ఇతరులు కూడా అదే ఆలోచన చేస్తున్నారండి. తర్వాత చివరిగా ఆమె చిన్ని కానుకిచ్చింది, చిన్న పిల్లోడు, అలాగే ఒక తల్లి, ముదిసెల తల్లి, 2 కాసులు చిన్ని కానుకండి. ప్రభు దృష్టిలో మనస్ఫూర్తిగా ఇస్తే తన జీవనమంతా ఇచ్చిందట మనస్ఫూర్తిగా. 2 కాసులే, లెక్కలేని వాళ్ళమే మనం, కానీ మనస్ఫూర్తిగా ప్రభు పని చేస్తే, ప్రభుకి ఇస్తే, మన హృదయపూర్వకంగా ప్రభుకి ఇస్తే, ప్రభు మన హృదయాన్ని అడుగుతుంది, దేం అడగట్లేదు. ఆకాశం నాది, బలము తనదని ఒక మారు చెప్తున్నాడు, అది 2 మార్లు వినపడుతుందట మనకి. ఎన్నిసార్లమ్మా, బలము తనదని ఒక మారు ప్రభువు సెలవిస్తున్నాడు, అది 2 మార్లు నా చెవుల్లో గింగిర్లమంటా తిరుగుతుందని భక్తుడు చెప్తున్నాడు. బలం నాది, వెండి నాది, బంగారం నాది, నువ్వు నాకు ఇయ్యడానికి ఏమి ఇవ్వగలవు, నాకు నువ్వు కట్టబోయే మందిరం ఏ పాటిది అన్నావు. ఇదిగో హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసించడు, నువ్వు కట్టే చర్చిలో ఆయన ఉండడు. ఆయనకు కావాల్సింది నీ చిన్ని హృదయం, చిన్ని మంచి మనసు అండి. చిన్న పిల్లల గురించి, 3 పిల్లల గురించి చూసాం. గిలాదు చిన్నది, ఇశ్రాయేలు చిన్నది, 3వది యెరూషలేము చిన్నది. మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభా నేను కూడా చాలాసార్లు చెప్తా, అందరిలో కల్లా ఈ తంబురులు ఏంటంటే, ఈ ప్రోటోకాల్ ఏంటంటే, బైబిల్ ప్రోటోకాల్, బైబిల్ చట్టం ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నువ్వెంత హ్యూమిలిటీ చూపిస్తే, ఎంత హంబుల్గా ఉంటే దేవుడు అంత అత్యున్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచుతారండి. నీకు ఎప్పుడు ఏది కావాలితే పట్టుకొచ్చేస్తారు, రాజ వైభోగం నువ్వు అనుభవిస్తావు. ఇదిగో నేను తలుపేది నిలబడి తడుచు ఉన్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను వాని దగ్గరికి వస్తాను, వానితో నేను, నాతో అతను. మనందరికీ కోరుకుంటే ప్రభువునే కోరుకోవాలి. చాలాసార్లు మీకు చెప్తాను, ఏం కావాలి, బంగారం కావాలా నీకు, డబ్బు కావాలా, ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏమొద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు, నాకు నువ్వు ఉంటే చాలు. నీ ఉంటే చాలు ప్రభు. అందుకే ఇక్కడ ఒక వాక్యం ఉండేది, కనబడుతుంది అక్కడ, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో అనేది ఏది ఇవ్వద్దు ప్రభు. ఒకవేళ హృదయం కృషించిపోయినా, ఒకవేళ శరీరం నశించిపోయినా కూడా తండ్రి నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభు, నువ్వు నాతో ఉన్నావు, నీవు ఉంటే చాలు ప్రభు. యేసు అంటే రక్షకుడు, రక్షించేటటువంటి వాడు మనతో ఉంటే ఎంత మహద్భాగ్యం. రాత్రి కూడా మనం చెప్పాం, ఈ వాక్యము బలము గలదే, సజీవమే, బ్రతుకుండేదండి, నీకు బ్రతుకునిచ్చేటటువంటిది. ఈ వాక్యము బలము గలదే, సజీవమే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టు దూరుతూ ఉంది. ఇది హృదయంలోని అంతరంగంలో ఉన్న ప్రతి సమస్తమును ఛేదిస్తూ, అది శుద్ధి చేస్తూ, మలినాలు అన్ని మూసుకుపోయిన దారుల్ని తెరుస్తూ. ఇక్కడ చెప్తాడు కదా, 2 కాసులండి, 2 కాసులు. అమ్మ నువ్వు దేవునికి ఇచ్చినటువంటి, దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, తల్లిని దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రయత్నం, 2 కాసులు ఇచ్చిన తల్లి, 2 కాసులు. పేతురు గారు చిన్ని నావ ఇచ్చాడండి, చిన్ని నావ, ఖాళీ నావ. అది రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా, ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప లేదు ప్రభు. ఆయన ఆయనకి ఇచ్చినటువంటి చిన్ని నావ ఇచ్చాడు, ఈ నీ మాట చెప్పున ముందుకు నడిపిస్తానన్నాడు.
విస్తారమైనటువంటి చేపలండి. ప్రభు వారికి చిన్ని నావిచ్చింది, ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత ఒక తల్లిగారికి మనకు తెలుసు, అత్తరపుట్టి, చిన్నిదే అత్తరపుట్టి, చిన్ని అత్తరపుట్టి కదండి. ఎంతమ్మా? సేరున్నరనమ్మా, సేరున్నర. అచ్చ జటామాంసి స్పష్టమైనటువంటి కలితి లేనటువంటి అత్తర పట్టుకొచ్చింది, చిన్నది. ప్రభు అన్నాడు తెలుసా, ఈమె నా నిమిత్తం ఈ నా భూస్థాపన నిమిత్తం ఈమె మంచి కార్యం చేసి నా కోసం, దేవుని కోసం, భగవంతుని కోసం మంచి కార్యం చేసిందట తల్లి. తర్వాత అరిమతి యేసేపు మనకు తెలుసు, తెగించాడు. ఆయన సెనహద్రిన సభలో గొప్ప సభ్యుడు, ధనవంతుడని వ్రాయబడి ఉంది. దేవుని రాజ్యం కోసం వెతికేటటువంటి వాడు. ఏదేమైతే అయిందని తెగించి వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు యేసుక్రీస్తు కావాలన్నాడు. తన కోసం తొలుచుకున్నాడు, ఇష్టంతో తొలిపించుకున్నాడు. ఏమో నా పిల్లలు తొలిపిస్తారో లేదో అని బహుశా తన కోసం తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిని ప్రభుకి ఇచ్చాడండి. ఇంకొక భక్తుడిని అదే అధ్యాయంలో, యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ భక్తుడట ఎంత, సుమారు 150 సేర్లు, ఎంతమ్మా? 150 సేర్లు బోలముతో కలిపినట్టు అగరును, చిన్నదే కానుక అవ్వచ్చు, కానీ ప్రభువుకి ఇష్టంగా ఇస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఈరోజు నేనేం ఆశించట్లేదమ్మా. ఆయన ముగ్గురు మన చిన్నపిల్లలు చూసాం. ప్రభు మనసు అంతా ప్రభు పట్లుంటే ఆయనకి ఇష్టంగా మనం బ్రతకొచ్చామా. అందుకనే చెప్తాను, ఈ లోకంలో ఎన్ని రోజులు మనం బ్రతుకుతామో తెలియదు, మన ఉనికి ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉంటామో తెలియదు. ఉన్నన్నాళ్ళు కూడా ప్రభువా నిన్ను కనపరచగలగాలి, నీకు సాక్షిగా ఉండాలి ప్రభువా. 150 సేర్లు ఆగరుతో కలిపిన ఆ బోళం పట్టుకొచ్చి ఇచ్చాడట. ఆ రోజున రాత్రిపూట వచ్చాడు, ఈరోజు పగలు వచ్చేసాడు, డైరెక్ట్గా వస్తూ ఉన్నాడు. ఆ రోజున రాత్రిపూట వచ్చాడు, ఎవరికి కనపడకుండా నీకోదేమో. ఈరోజు పట్ట పగలు వచ్చి 150 సేర్లు మరి ఆ ఆగరుతో కలిపినటువంటి బోళాన్ని దేవుని కానుకగా ఇస్తున్నాడు. ఈరోజు ఏమి ఇత్తును, మా తల్లిగారు లతమ్మ గారు మంచి పాట పాడారు, ఏమి ఇత్తుని వేసేయా నీకు, ఏమి ఇత్తురు, ఏముంది ప్రభా నా దగ్గర ఏమీ లేదు, నేనే అడుక్కుని తింటున్నాను, నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నా దగ్గర ఉన్నదల్లా నా ప్రభా ఈ జీవితం, ఆ పాదమస్తకం నడినెత్తి నుంచి అరికాల వరకు నాయనా నీ పాద సన్నిధిలో సజీవ యాగంగా నీ కాళ్ళ దగ్గర పడిపోతాను ప్రభా. ఇది నీ జీవితం ప్రభా, నీది, నీ సొత్తు, ఇది నీది. నువ్వు సృష్టి రాత్రి మేము చూస్తాం నాయన, క్రీస్తు చేత క్రీస్తు కొరకు సృష్టింపబడిన నేను పనిని నువ్వు చేసిన సృష్టిలో ఒక చిన్ని భాగాన్ని ప్రభా, ఇది నీది, నీకోసం నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఏమీ తిను ప్రభా, ఏమీ లేదు నా దగ్గర, ఏమి ఇవ్వడానికి కూడా వడ్డీలు కట్టుకున్నాను ప్రభా, కానీ నన్ను నేనే నీకు సమర్పించుకుంటాను. బతుకున్నాళ్ళు నీకు సాక్షిగా ఉంటాను.